రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ఫామ్ 17A ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్ ఇన్ ద ఎలక్టరల్ రోల్స్. ఇక్కడ ఫస్ట్ కాలంలో టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ చెక్డ్ అండ్ ఫౌండ్ టు బి 0 అని మాత్రం ఇది కంపల్సరీ ఫస్ట్ కాలంలో మనం రాయాల్సి ఉంటుంది, మొత్తం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి కంట్రోల్ యూనిట్లో అది 0 ఉన్నదనేది కంపల్సరీగా గుర్తించిన తర్వాతనే మనం ఇక్కడ ఇందులోకి వెళ్ళి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ కాలం వదిలిపెట్టిన తర్వాత ఈ విధంగా డీటెయిల్ సిగ్నేచర్ ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్ తీసుకురావడం జరిగింది అనేది కూడా అక్కడ వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎపిక్ అయితే ఎపిక్ అని రాయడం, ఆధార్ అయితే ఆధారు, ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. కూడా చూడండి, బిఫోర్ ద ఫస్ట్ ఓటర్ సైన్ ఇన్ ఫామ్ 17A ఫస్ట్ ఓటర్ సైన్ చేసే ముందు ద పోలింగ్ ఆఫీసర్ 2 చెక్స్ విత్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ రికార్డ్ ఇన్ ఇంక్ ఇన్ ఫామ్ 17A దట్ టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ చెక్డ్ అండ్ ఫౌండ్ టు బి 0. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ ఫామ్ 17C. ఈ 17C నింపడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా మనం ఏజెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మరి లోక్సభ అసెంబ్లీ అంటే 2 ఉన్నప్పుడు మరి 1 ఉన్నా కానీ ఖచ్చితంగా అయితే మనం నింపాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏ విధంగా నింపాల్సి ఉంటుంది అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. ఇది ఇప్పుడు ఉదాహరణకి ఇది ఏపీకి సంబంధించి మనం అయితే ఆంధ్రప్రదేశ్ అని రాయడం జరిగింది. అట్లా మన తెలంగాణ అయితే తెలంగాణ ఎక్కడ నిర్వహించడం జరిగింది. తర్వాత నేమ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్, ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ అండ్ నేమ్ అక్కడ మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత కంట్రోల్ యూనిట్కు ఇక్కడ నెంబర్ ఉంటుంది, కంట్రోల్ యూనిట్ నెంబర్, అలాగే బ్యాలెట్ యూనిట్ నెంబర్, వివిప్యాట్ నెంబరు, ఈ విధంగా మనకు ఈ నెంబర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ అసైన్ టు ద పోలింగ్ స్టేషన్, పోలింగ్ స్టేషన్కు ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది ఫస్ట్ రాయాలి. తర్వాత ఎన్ని ఓట్లు 17Aలో అంటే ఎన్ని మనకు పోల్ అయిన ఓట్లు అనేది నెక్స్ట్ రాయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఓట్స్ డిసైడింగ్ నాట్ టు రికార్డ్ ఓట్స్ అండర్ రూల్ 49O అంటే కొన్ని రూల్స్ ప్రకారం ఏమైనా రికార్డ్ కానీ ఉన్నాయా 2. నెంబర్ ఆఫ్ ఓటర్స్ అండ్ అలౌడ్ టు ఓట్ అండర్ ద రూల్ 49M ప్రకారం ఇట్లా ఏమైనా ఉంటేనే అవి రాయాలి, లేకపోతే అవి 00 పెట్టాల్సింది. అలాగే టోటల్ నెంబర్ 1 ఇప్పుడు సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఇన్ ఫామ్ 17A ఈ విధంగా ఇది సీరియల్ నెంబర్లో ఇది రాయడం జరుగుతుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఓట్స్, ఇది టెస్ట్ ఓటు ఒక ఓట్ అయింది, అది సీరియల్ నెంబరు 17Aలో ఎక్కడ నెంబరు అనేది ఆ నెంబర్ 233 అంటే ఆ సీరియల్ నెంబర్ కాడ ఒక ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. ఇది క్యాండిడేట్స్ ఫర్ ఊమ్ టెస్ట్ ఓట్స్ ఏమంటే సీరియల్ నెంబర్ 2లో మరి ఎవరు వేసిర్రు అనేది కూడా ఆ ఓటు అయింది కాబట్టి ఆ నెంబరు నేము అవన్నీ కూడా మనం రాయాల్సి ఉంటుంది. అది మామూలుగా అయితే అవి 0లే ఉంటాయి. ఈ విధంగా ఇవి చూసుకోండి. రిసీవ్డ్ ఫర్ యూజ్ అంటే టోటల్గా మనకు ఈ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ ఎన్ని వచ్చినాయి, తర్వాత ఫ్రమ్ ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి వచ్చినాయి, తర్వాత ఇష్యూడ్ టు ఎలక్షన్స్ నాట్ యూజ్డ్ అండ్ రిటర్న్డ్, ఇట్లా ఈ విధంగా మనం ఇవి నింపాల్సి ఉంటుంది. అలాగే పేపర్ సీల్స్ సప్లైడ్ ఫర్ యూజ్ టోటల్ నెంబర్ అంటే పేపర్ సీల్స్ ఎన్ని రావడం జరిగింది, ఇప్పుడు 3 వచ్చినాయి. అలాగే సీరియల్ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడ 107 నుంచి 109. పేపర్ సీల్స్ యూజ్డ్ అంటే ఇప్పుడు ఎన్ని 2 వాడడం అంటే ఏదేది వాడారు, సీరియల్ నెంబర్ 107 వాడారు, 108 అంటే 109 వాడలేదు. అలాగే అన్యూజ్డ్ పేపర్ సీల్స్ రిటర్నింగ్ ఆఫీసర్ సీరియల్ నెంబర్ 109 ఇట్లా 1 ఇవ్వడం జరిగింది. ఆ 1 A నుంచి 7 దాకా. డ్యామేజ్డ్ పేపర్ సీల్లో ఏమైనా ఉన్నాయి, నీళ్ళు ఉంటే నీళ్ళు, ఈ విధంగా మనం ఇవి రాయాల్సి ఉంటుంది. తర్వాత వ్యక్తుల పేర్లు వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవన్నీ కూడా మనం రాయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్, డేటు, టైము, అక్కడ మనం ప్లేసు అని వేస్తాం. అలాగే రిసెప్షన్ కేంద్రంలో అప్పగించవలసినవి ఇక్కడ క్యారింగ్ కేసులలో సీల్ చేయబడిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్ మరియు వివిప్యాట్ బ్యాటరీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి ప్యాకెట్ 3 అంశాలు కలిగి ఉన్న ప్యాకెట్, రెండవ ప్యాకెట్ స్క్రూటినీ కవర్ అంటే 4 అంశాలను కలిగి ఉంటుంది, మూడవ ప్యాకెట్ స్టాచ్యుటరీ కవర్ 5 అంశాలను కలిగి ఉంటుంది, 4వ ప్యాకెట్ నాన్ స్టాచ్యుటరీ కవర్లు 11 అంశాలు ఉంటాయి, 5వ ప్యాకెట్ హ్యాండ్ బుక్స్ అంటే 3 అంశాలు ఉంటాయి, 6వ ప్యాకెట్ ఇతర మెటీరియల్ 5+ అంశాలు, మిగిలిన ఇతర స్టేషనరీ వస్తువులు కూడా ఇవి రిసెప్షన్ కేంద్రంలో అప్పగించవలసినవి.